హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మనకి హెచ్సిఎల్ హెల్త్ కేర్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వ్యూయర్స్. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూయర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్, ఇవి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ మనకి హెచ్సిఎల్ హెల్త్ కేర్లో అయితే హైరింగ్ చేస్తున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి మీరు మీ గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్. సో మెయిన్గా వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే వ్యూయర్స్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ చాలా క్లియర్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. వన్స్ పేషెంట్ హెల్త్ కేర్లో ఎంటర్ అయిన కాడ నుంచి వాళ్ళ ఎగ్జిస్ట్ బిల్లింగ్ వరకు కంప్లీట్గా మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. అదే మన వర్క్ అనమాట. చాలా క్లియర్గా ఇచ్చారు. పేషెంట్ రిజిస్ట్రేషన్స్ని హ్యాండిల్ చేయాలి. సో వన్స్ పేషెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కన్సర్న్ డాక్టర్ అపాయింట్మెంట్ విషయంలో యూ నీడ్ టు కోఆర్డినేట్ విత్ డాక్టర్ అండ్ పేషెంట్. అండ్ దెన్ ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే పేషెంట్ రిలేటెడ్ టు అపాయింట్మెంట్ కానివ్వండి, బిల్లింగ్ కానివ్వండి, అన్నిట్లో కూడా మీరు కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి రిలేటెడ్ టు అపాయింట్మెంట్ అండ్ బిల్లింగ్. సో యూ నీడ్ టు సాల్వ్ ది పేషెంట్ ప్రాబ్లమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎర్రర్ ఫ్రీ బిల్లింగ్ చేయాలన్నమాట. సో వన్స్ బిల్ కస్టమర్ చేతికి, ఇన్ ద సెన్స్ పేషెంట్ చేతికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎర్రర్ ఫ్రీ బిల్లింగ్ అట్ ఫస్ట్ ఇన్స్టెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో you need to coordinate with patients, doctors and nurses. Ultimately you need to provide good service to the customers అని చెప్పి మెన్షన్ చేశారు. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో ఈ రోల్కి పర్టికులర్గా ఎడ్యుకేషన్ డిగ్రీ అయితే, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రొఫెషనల్ డాక్టర్స్తో డీల్ చేస్తున్నారు అండ్ అలాగే పేషెంట్స్తో డీల్ చేస్తున్నారు విచ్ ఫ్రమ్ డిఫరెంట్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ బిల్లింగ్ రిలేటెడ్, అపాయింట్మెంట్ రిలేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఎగ్జిట్ రిలేటెడ్ అన్ని ఫార్మాలిటీస్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు పేషెంట్స్కి యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, లైక్ పేషెంట్స్ ఆర్ వాళ్ళ రిలేటివ్స్కి యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డిఫరెంట్ పాలసీస్. యూనో ఈ పర్టికులర్ పాలసీ వల్ల, వాళ్ళు ఆప్ట్ చేసుకున్న పాలసీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి అందులో కవర్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వ్యూయర్స్, మెయిన్గా ఈ రోల్కి మనకి పే చేసే శాలరీ వచ్చేసి 3,75,000 per annum అనమాట. మనకి 3 ఓపెనింగ్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ లొకేషన్కి అయితే హైర్ చేస్తున్నారు. ఇది ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇది హాస్పిటాలిటీ, మెడికల్ సర్వీసెస్లో అయితే మనకి హైర్ చేస్తున్నారు. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ వ్యూయర్స్. శాలరీతో పాటు మనకి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి యాజ్ పర్ ది ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ వ్యూయర్స్. సో అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. హెచ్సిఎల్ హెల్త్ కేర్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ లొకేషన్కి 3 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఇవి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ and subscribe channel for all latest job updates. Thank you.